దేశంలోనే అత్యధిక విద్యావంతులున్న రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకిచ్చే సామాజిక భద్రతా పెన్షన్ను తీసుకునే వారికి BMW కార్లు, ఏసీ ఇల్లు ఉంటాయి. అంటే పెన్షన్ తీసుకునే పేదలకు ఉంటాయని కాదు, ఇదో స్కామ్. దీని గురించి వింటే మీరు షాక్ అవుతారు. కేరళలో BMW వంటి ఖరీదైన కార్ల యజమానులు ఏసీ ఉన్న ఇళ్లలో నివసించేవారు కూడా ఈ పెన్షన్ అందుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా అక్రమంగా తీసుకున్న పెన్షన్ వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి కేరళ ప్రభుత్వం వీరికి షాక్ ఇచ్చింది. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన విద్యావంతులైన రాష్ట్రంలో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాని గురించి వింటే మీరు షాక్ అవుతారు. వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ను ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతో పాటు సర్కారు నుంచి వచ్చే 1600 రూపాయలని కూడా అక్రమంగా అందుకుంటున్నారు. కేరళలో 1498 మంది ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక పెన్షన్ అందుకుంటున్నట్లు గుర్తించారు. సామాజిక భద్రతా పింఛన్ను అందుకునే వారిలో గెజిటెడ్ అధికారులు, కాలేజీ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. అర్హులైన వారికి మాత్రమే పింఛను అందేలా చూడాలని ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ నిర్వహించిన ఆడిట్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 62 లక్షల మందికి నెలవారీ పెన్షన్గా 1600 రూపాయలు అందిస్తోంది. దేశంలోనే అత్యధిక విద్యావంతులున్న కేరళకు సామాజిక భద్రతా విషయంలో సాటి లేదు. అలాంటి కేరళలో BMW కార్లు, ఏసీలో ఉన్న ఇళ్ల యజమానుల పేర్లను పేదల జాబితాలో చేర్చారు. పేదలకు ఇచ్చే పెన్షన్ను వారు దుర్వినియోగం చేస్తున్నారు. ఆడిట్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కేరళ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్లో జరుగుతున్న స్కామ్లను చూసి అందరూ షాక్ అవుతున్నారు. దాదాపు 1500 మంది ప్రభుత్వ అధికారులు ఈ సామాజిక పెన్షన్ అక్రమంగా తీసుకుంటున్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందిన ఉద్యోగుల నుంచి వడ్డీతో సహా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆదేశించారు. అనర్హుల్ని గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకుంటోంది కేరళ సర్కార్.